మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంగలు పొంగి పొర్లుతా ఉన్నాయి. ఏదైతే నిజామాబాద్ జిల్లాకి సమీపంలోనే ఏదైతే మనకి మాణిక్ బండార్ శివారు ప్రాంతాల్లో మనం ఉన్నామో ప్రధాన రహదారిలో కూడా వాటర్ అంతా నిలిచిపోవడం వల్ల ఏదైతే ప్రధాన హైవే పైన మొత్తం వాటర్ అంతా నిలిచిపోయింది. సో అందుకే ఈ డైవర్షన్ చేశాము అని చెప్పేసి మనకి పోలీస్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఏదైతే బయటకు వెళ్ళే వాళ్ళు మాత్రం ఏదైనా అత్యవసర పనులుంటే మాత్రం బయటకు వెళ్ళండి, లేదంటే డెఫినెట్లీ ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనము మాణిక్ బండార్ అమరావతికి సంబంధించిన చెరువు కట్ట ప్రాంగణంలో ఉన్నాము. ఈ చెరువు కట్ట దాదాపు మొన్న అంటే పోయిన ఇయర్ వేసిరు, కాకపోతే కొంచెం గండి పడుతుంది అని చెప్పేసి కొంత ప్రాథమిక సమాచారంతో ఈ ప్రధాన రహదారి ఏదైతే ఉందో నేషనల్ హైవేకి సంబంధించిన ఏదైతే మనకి నిజామాబాద్ నుంచి ఆర్మూర్కి వెళ్ళే ప్రధాన రహదారి ఇది. సో ఈ ప్రధాన రహదారిలోనే ఇక్కడ నుంచి వాటర్ అంతా పోయి రహదారి పైన నిలిచిపోవడంతోనే ఈ ట్రాఫిక్ డైవర్షన్ అనేది వన్ వే డైవర్షన్ అనేది చేశాము అని మనకి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. సో హైవే దగ్గరకు కూడా వెళ్దాము. హైవే దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎందుకుంది, అసలు ఎందుకు డైవర్షన్ చేయడం జరిగింది అనే దానిపైన క్లియర్గా చూపించే ప్రయత్నం చేద్దాం. సో మాణిక్ బండార్ గ్రామస్తులు అదేవిధంగా పశువుల కాపర్లు ఉన్నారు. మెయిన్గా చెరుకట్ట నియర్ బైలోనే ఉన్నాం, పైన ఉన్నాం. ఒకప్పుడు ఇదే చెరుకట్ట తెగింది అనేది మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. అన్న మీరు చెప్పండి, చెరుకట్ట చాలా ప్రమాదంలో ఉందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు, ప్రజల్ని ఎట్లా అప్రమత్తంగా ఉండాలని అనుకుంటున్నారు? దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే తెగితే మాత్రం చెక్క దగ్గర ఉన్న షాపులు అదేవిధంగా ఇళ్ళల్లో కూడా వాటర్ క్వశ్చన్ చేయలేదు, చాలా ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని గవర్నమెంట్ ఏమైనా అప్రమత్తం వేసి ఏమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేమైతే. ఇంతకుముందు ఇక్కడనే మనం ఉన్న ప్లేస్ ఉంది, ఇక్కడనే తెగలేదు, కాకపోతే గవర్నమెంట్ నుంచి తెంపింది, వాళ్ళు చేసి దింపారు. ఇప్పుడు కూడా అట్లా ఏమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సో చాలా రకాల నుండి చెరువులు కూడా డేంజర్లోనే అనేది మనకు తెలుస్తుంది. మాణిక్ బండార్ కావచ్చు, అటు అమరావతి చెరువు కావచ్చు, లేకపోతే మనకి ప్రధాన రహదారిలో ఉన్న బోర్గం చెరువు కూడా చాలా ప్రమాదంలో ఉందనేది మనకు తెలుస్తుంది. సో మెయిన్గా చేపలు పట్టే వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఎవరైతే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ వర్షాలు కూడా చాలా కురుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు 1 గంట నుంచి చాలా తగ్గింది వర్షం. సో దీని గురించి చెప్పాలని ఏంటంటే వాళ్ళు రాకపోవడం కరెక్ట్, పట్టకపోవడం కరెక్ట్. 2-3 డేస్ రాకపోవడం పట్టకపోవడం వాళ్ళకు సేఫ్ అనుకుంటున్నాం మేమైతే. వస్తే మాత్రం వాళ్ళకి ఇక ఇబ్బంది అవుతుంది. సో హైవేలో ఉన్నాము. ఏదైతే మనకి నిజామాబాద్ నుంచి ఆర్మూర్కి వెళ్ళే ప్రధాన రహదారి, ఆర్మూర్ నుంచి నిజామాబాద్కి వచ్చే ప్రధాన రహదారి, ఈ హైవేలో ఉన్నాము. ఏదైతే మనకి మాణిక్ బండార్ అమరావతికి సంబంధించిన చెరువుకు సంబంధించి చాలా కూడా డేంజర్లో ఉందనేది మనము ఆల్రెడీ ఇదివరకు మాట్లాడుకునే ఉన్నాము. ఆ గతంలో కూడా ఒకసారి చెరుగడ్డ తెగింది. సో ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తే డెఫినెట్లీ కొంచెం ప్రజల ప్రాణాలని కాపాడే అవకాశం ఉంటుంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఆ వాటర్ చెరువులో నుంచి ఏదైతే అలుగు వచ్చిన వాటర్ ఏదైతే ఉందో ప్రధాన రహదారిలోకి వచ్చి నిలుస్తుంది అని చెప్పేసి అన్న తర్వాతనే ఇది వన్ వే చేయడం జరిగింది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో అధికారులు అయితే రంగంలో దిగారు, పోలీస్ అధికారులు అదేవిధంగా ఏదైతే మనకి ట్రాఫిక్కి సంబంధించిన అధికారులు పూర్తిగా ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. వాటర్ తొందరగా అవి మన కాలువల నుంచి డైరెక్ట్ అవుట్ అయ్యేలాగా ఇవి చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. సో మెయిన్గా ఈ రోడ్ మొత్తం ఈ నుంచి ఆడదాకా మొత్తం కూడా వాటర్తో నిండిపోయింది. ఒకవేళ 2 వీలర్స్ కావచ్చు, లేకపోతే కార్స్ అయినా కూడా కొంచెం వేగంగా వచ్చినా కూడా కార్ బోల్తా పడే అవకాశం ఉంటుంది, 2 వీలర్స్ కూడా స్కిడ్ అయి పడిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ డైవర్షన్ అయితే పెట్టిరు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ముంగట కూడా మనకి ట్రాఫిక్ ఏసీపీ నారాయణ గారు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము, ఎక్కడెక్కడ డైవర్షన్ చేసిరు అనే దానిపైన అయితే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూస్తే ఎవరైతే మున్సిపాలిటీ సిబ్బంది చేసే పనులు ఇవాళ మన రోడ్ పై నుంచి వెళ్ళే వాళ్ళు ఏదైతే మన కొంతమంది యాక్సిడెంట్ బారి నుంచి తప్పించేందుకే ఇట్లాంటి పనులు చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో మున్సిపాలిటీ అధికారులు చేసే పని కరెక్ట్ క్లియర్గా చేసి ఉంటే ఇవాళ
లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఇక్కడ ఈ సిచ్యువేషన్ అయితే కలగకుండా ఉండేది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యమే ఇవాళ ఈ వాటర్ అంతా నిలిచిపోవడానికి కారణమైంది అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ట్రాఫిక్ ఏసీపీ గారు ఉన్నారు. సో చాలా ఏరియాలలోకి వెళ్తూ ఉన్నారు. ఎక్కడైతే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో, ఎక్కడైతే కొన్ని హాట్స్పాట్స్ రెడ్ జోన్స్ లాగా ఎక్కడైతే క్రియేట్ చేస్తూ ఉన్నారో ఆ ఏరియాలోకి వెళ్ళి కూడా పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. నారాయణ గారు ఉన్నారు. సో సార్ నమస్తే సార్. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో మెయిన్గా ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు రాష్ట్రం అంతటితో పాటు మన జిల్లా కూడా కురుస్తున్నాయి. దానిలో భాగంగానే అక్కడక్కడ కూడా మన జిల్లాలో కూడా కొన్ని రోడ్డు డ్యామేజ్ కావడము, రోడ్డు మీద నీరు రావడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఇక్కడ మనకి బండార్లో రోడ్డు మీద వాటర్ రావడం వల్ల మేము ఈ వాహనాలను ఒకవైపు మరలించడం జరిగింది. ఇక్కడ చూస్తే కొంత చెత్త అంతా కూడా కాలువలో పేరుకపోవడం వల్ల నీళ్ళని కూడా కాలువలో పోకుండా రోడ్డు మీదకి వచ్చినాయి. నేను మా మాక్లూరు ఎస్ఐ గారు మరి ఇక్కడ లోకల్ లీడర్స్ అందరం కలిసి దీన్ని తొలగించి నీటిని సక్రమ మార్గంలో పోయేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది రవాణాకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. సో మనతో పాటు మరికొందరు ఏదైతే మనకి మాక్లూరు మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. అన్న మీరు చెప్పండి, అంటే ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ వాటర్ అంతా నిలిచిపోయినాయని మేము అనుకుంటున్నాం. ఇది కరెక్టేనంటారా? అదే కాదా, గతంలో భూ కబ్జాలు చేయడం బట్టి గతంలో నీరు పక్కదారి పోయే నీళ్లను కొందరు అగ్రనాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ అటువంటి మారు కాలువ ఉండే చెరువును ఆ కాలువను తొలగించి వాళ్ళు కబ్జా చేయడం బట్టి ఈరోజు ఇటువంటి ఇబ్బంది పాలు జరుగుతుంది. కాబట్టి మేము కొద్ది గ్రామాలకు కూడా వెళ్ళాము. పాపం కొందరికి కూడా వాళ్ళు నీటిలో ఇంటిలో కూడా నీళ్లు వెళ్ళడం జరిగింది. కాబట్టి గతంలో మేము కూడా ఇంతకుముందు గత ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు వినతి చెప్పాడు. గత ఎమ్మెల్యే మేము నీటి మళ్ళిస్తాం, ఖచ్చితంగా ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పినప్పుడు కూడా ఈ వారికి కూడా చేయలేదు. ఇప్పుడు మేము కూడా మేము అధికారులకు చెప్పడం జరిగింది. త్వరలో మేము మా యొక్క ప్రజాప్రతినిధులు కూడా చెప్పారు, త్వరలో దీనికి ఈ ప్రజలకు ఇబ్బంది కాకుండా ఖచ్చితంగా కాలువ చేసి నీరు ఎలాంటి పక్కదారిలో వెళ్ళేటట్లు చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. రైట్, ఇది అంటే నిజామాబాద్ జిల్లాలో చాలా ఏరియాలలో కూడా ఇదే సిచ్యువేషన్ అనేది మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. చాలా ఏరియాలలో చెరుకట్టలు డేంజర్లో ఉన్నాయి, చెరుకట్టలు తెగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తున్నది. ఏదైతే మనకి ట్రాఫిక్ పోలీసులు కావచ్చు చాలామంది పర్యవేక్షిస్తున్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఏంది, ఎట్లా ఉంది హాలతు, రోడ్డు ఒకవేళ ఏమైనా చెరుకట్ట తెగిపోతే ఇది తట్టుకునే సిచ్యువేషన్ ఏమైనా ఉందా అంటే చాలా ఏరియాలలో మనకి ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి మనకి హైవేలో కూడా పూర్తిగా రోడ్ అంతా కొట్టుకుపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో అదే తరహాలో నిజామాబాద్లో కూడా ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా అని చెప్పేసి కూడా మనకి పూర్తిగా వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అదేవిధంగా మనకి లా అండ్ ఆర్డర్కి సంబంధించిన పోలీసులు, మాక్లూరుకి సంబంధించిన ఎస్ఐ ఏదైతే మనకి వాళ్ళ రేంజ్లో ఉంది కాబట్టి వాళ్ళు ఆ ఎస్ఐ కూడా వచ్చి ఇక్కడ చూస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ చాలా వరకు అధికారులు కొంత నిర్లక్ష్యం వహించారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. మున్సిపాలిటీ అధికారులు చేయాల్సిన పని వల్ల కొంతమంది రోడ్ పైన వెళ్ళే నార్మల్ పబ్లిక్ ఇవాళ చేయడం వల్లే ఈ వాటర్ అనేది కొంత సద్దుమణిగింది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, మణిబండర్ నుంచి.